కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని దాన్ని రద్దు చేయాలన్నారు. జనాల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దన్నారు. గతంలో కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్లు ఇప్పుడు నోరు మూసుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అన్నీ తానే చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తనకు సంబంధం లేదంటున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు కూనంనేని. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. నా ప్రతి రక్త బొట్టు కరిగించి ఈ డిజైన్ చేశాను అన్నాడు. కాళేశ్వరం డిజైన్ నా మెదడంతా కరిగించి డిజైన్ చేశాను అన్నాడు. నా కొంతమంది ఏమో కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్, మొత్తం ఆయనే అని కొంతమంది అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? నాకేం సంబంధం, ఇది అధికారులు ఎగ్జిక్యూటివ్ది పాత్ర అని చెప్తున్నాడు. ఇంజనీర్ది పాత్ర అంటున్నాడు. నిజమా ఇది? ఇప్పుడు ఏమన్నా హరీష్ రావు అని ఆయన ఏమంటున్నాడు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మహారాష్ట్ర వాళ్ళు, అందుకని ఇది పెట్టామంటాడు ఆయన. పర్మిషన్ ఇవ్వకపోతే జనాలు ముంచే ప్రాజెక్టులు కడతారా? ఫైనల్గా నేను అనేది ఏంటంటే కాళేశ్వరం అనేది పనికిరాదు. ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మా అభిప్రాయం. ఎందుకు పనికిరాదు అంటున్నాం అంటే అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి పెడతావు సంవత్సరానికి? అందుకే అది రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. దానివల్ల ఉపయోగం కూడా లేదు. అది రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరి శవాన్ని వాళ్ళ కుటుంబానికి ఇస్తారు. ఇది మానవత్వమే కాకుండా చట్టం. వీళ్ళు శవాలను కూడా ఇవ్వకుండా కేసీరావు లాంటి వాళ్ళ శవాన్ని కూడా, అంటే శవం చూస్తే కూడా భయపడుతున్నారు. కమ్యూనిస్టు అనే పేరున్న మృతదేహాన్ని చూస్తే కూడా వీళ్ళకి సాగు గుర్తుకు వస్తుంది. వాళ్ళ చావు ఎంత అన్యాయం ఇది! శవాన్ని కూడా ఇవా, చట్టాన్ని నువ్వే ధిక్కరిస్తావా? ఇవాళ నువ్వు ఒక్క కేసీరావుని చంపావు, కానీ కొన్ని కోట్ల మంది స్పందించారు. ఇవాళ వాళ్ళందరూ కమ్యూనిస్టులు కాదు.